నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగస్తులకు జీతాలు ఖాతాలలో పడ్డాయి. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ఇంకా పస్తులేనా? వెంటనే జీతాలు వారి ఖాతాలలో వేయండి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశాం. నూతన మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా దోచుకు తిన్నారు. మీరు వెళ్లడానికి సిద్ధమైతే మేము పంపించడానికి సిద్ధం పేర్కొన్న ఎన్డీఏ కూటమి. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి అన్నా క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి. వార్తల్లోని వివరాలు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నగిరి నియోజకవర్గం నింజా మండలంలో శ్రీరామపురం, కావనూరు, కొప్పెడు, అయ్యార్ కండ్రిగ, ఎంఎస్వీపురం, ఎలగటూరు, కీలంపాకం, చవరంపాకం, ఆరూరు గ్రామ పంచాయతీల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పథకాలు వివరిస్తూ కేంద్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్న జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన పోవాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ బాబు, ఉదయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, కైలాసం, పరందామన్, నటరాజ మొదలియార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల అంటే సంవత్సరానికి ₹1,00,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినారు. ప్రతి పేద మహిళకు సంవత్సరానికి ₹1,00,000 మీ అకౌంట్ లో వేస్తాము. ఈ ఉపాధి హామీ ₹400 చేస్తాము. అదే విధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, అప్పుడు రుణమాఫీ చేసినాక రాజశేఖర్ ఉన్నప్పుడు మళ్ళా రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. మీ బిడ్డలకు ఉద్యోగాలు, ఇమీడియట్ గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పినారు. అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు ఆ రోజు అన్ని మంచి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామీణ ఉపాధి హామీ ఇప్పుడు ఇచ్చే 89 కాకుండా ₹400 ఇస్తారు ప్రతిరోజు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ, సంక్షేమం ఉండేదని ముస్లిం మైనారిటీలు తెలిపారు. శనివారం సాయంత్రం చిత్తూరులో పలువురు ముస్లిం మైనారిటీలు చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం తన ట్రస్ట్ ద్వారా రంజాన్, బక్రీద్ తదితర పర్వదినాలలో ముస్లిం మైనారిటీలు ప్రార్థనలు చేసుకోవడానికి 5 ఎకరాల స్థలంలో అన్ని రకాల మౌలిక వసతులతో మసీదు నిర్మింపు చేస్తామని గురజాల జగన్మోహన్ వెల్లడించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు సురక్షిత చిత్తూరుగా చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరంలో లాటరీలు లేకుండా చేస్తామని, కల్తీ మందులేని చిత్తూరును చేస్తానని అన్నారు. కొందరు అధికారులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై ఈసీకి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను లేని సమయంలో నా ఇంట్లోకి మఫ్టీలో పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వైసీపీ అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్ అని తెలిపారు. పీడీ యాక్ట్లో అరెస్ట్ అయిన స్మగ్లర్ కావాలో, చిత్తూరు అభివృద్ధి కోరుకుంటున్న నేను కావాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. చిత్తూరు పట్టణంలో ఎక్కడైతే మసీదుల్లో నమాజు చదువుతున్నారో వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీతో పాటు గిరింపేటలో హజ్ స్థలానికి విచ్చేయడం జరిగింది. అక్కడ కొన్ని అనివార్య కారణాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు హడావిడి చేస్తూ వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరు మాట్లాడకూడదు అనే టైప్లో మైక్ని తీసుకొని వెళ్ళిపోవడం మీరందరూ చూశారు. అనేక మాధ్యమాల్లో కూడా వచ్చింది. ఆ రోజు అదే సమయానికి అక్కడ నేను ఉండి నా ఒక ప్రార్థన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి అక్కడున్న మైనారిటీ సహోదరులకు అందరికీ ఈద్ ముబారక్ చెప్పేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాక మేము వచ్చేయడం జరిగింది. ఎందుకో నాకు అక్కడ బాధాకరం అనిపించింది. ఒక ప్రార్థన మందిరంలో రాజకీయపరమైన స్పీచ్లు కావచ్చు, లేదా రౌడిజం కావచ్చు, అంటే ఒక మత ప్రార్థన సమయంలోనే స్వేచ్ఛాభావం లేని నియోజకవర్గంలో ఎటువంటి రేపొద్దున అనేక విధ్వంసాలు చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదిన సందర్భంగా నారా భువనేశ్వరి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సామగుట్టపల్లిలో వెలిసిన నరసింహస్వామి ఆలయానికి భువనేశ్వరి చేరుకున్నారు. భువనేశ్వరికి మంగళ వాద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు జన్మదిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అన్న క్యాంటీన్లో అన్నదానాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎంకే రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకుల మధ్య భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు అని అన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవ కోసం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడని కొనియాడారు. నేటి యువతకు చంద్రబాబు నాయుడు ఆదర్శమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జిల్లా పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, సీనియర్ నాయకులు గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు మరిన్ని జన్మదిన వేడుకలను చంద్రబాబు నాయుడు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజానాయకుడైన చంద్రబాబుకు మద్దతు తెలిపి 2024లో సీఎం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచం, రాష్ట్రం, మనందరి ఆరాధ దైవమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల స్వామి షిరిడి సాయినాథుడిని కోరుకుంటున్నా ఆయనకి ఇంకా నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉన్నతమైన సేవలు చేసే గుణమున్న నాయకుడు కాబట్టి ఆ నాయకుడు నిండు నూరేళ్లు ఉంటే మేమంతా నూరేళ్లు బతికినట్టు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి రానున్న 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఏకైక లక్షణాలు కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సహకారం ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ గురజాల జగన్మోహన్. అందరూ ఎమ్మెల్యే నుంచి కంటెస్ట్ చేసిన ఎంపీల అభ్యర్థి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. మేము కూడా అన్ని కూలంకషంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న సమస్యలను తీసుకుని మనకున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ సమస్యలు తీసుకుని క్లుప్తంగా ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ఈ రోజు రిలీజ్ చేశాం. మీరందరూ దయచేసి దీన్ని చూసి దాని ప్రకారం మీరు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రచారం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా చిత్తూరు ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా దోచుకు తిన్నారని ఉమ్మడి కూటమి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్రం రైల్వే స్టేషన్ ఇతరత్ర నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం అభివృద్ధి చెందారేమో గానీ తిరుపతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓటర్లు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసిరాం, కరాటే చంద్ర, జనసేన నాయకులు ఆనంద్, బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుర ప్రజలను మోసం చేయడం ద్వారా, వారి భూములను దౌర్జన్యంగా లాక్కోవడం ద్వారా టీడీఆర్ బాండ్లు ఇచ్చామని చెప్పారు. టీడీఆర్ బాండ్లకు ఒక్క పైసా కూడా విలువ లేకుండా చేసినటువంటి ఈ నాయకులను మనం, ఎందుకంటే ఈయన తుడా వైస్ చైర్మన్గా కూడా, మన మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు జనసేన గుర్తుతో, గాజు గ్లాసు గుర్తుతో వారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 15 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్ద గొప్ప వ్యక్తి వరప్రసాదరావు గారు కమలం పువ్వు పైన భారతీయ జనతా పార్టీ గుర్తుతో, ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నందున
మన తిరుపతిలో కూడా ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతూ స్వార్థానికి ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులను ఓడించవలసిందిగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు గారిని జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా సపోర్ట్ చేస్తున్న అభ్యర్థిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అనుభవజ్ఞులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు గారు తిరుపతికి పరిచితులే. ఆయనకి ఓటేసి గెలిపించి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చే దిశగా తిరుపతి ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాలని పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు ఆనంద్, జనసేన. సీఎం జగన్ పై గత వారం క్రితం విజయవాడ బస్సు యాత్రలో జరిగిన గులకరాయి ఘటనలో తమ కులానికి చెందిన మైనర్లు A1 ముద్దాయిగా వడ్డెర సతీష్, A2గా వేముల దుర్గారావులతో పాటు మరో 4గురిపై ఐపీసీ సెక్షన్ 120B 307 కేసులు బనాయించడం బాధాకరమని వడ్డెర సాధికార సమితి తిరుపతి పార్లమెంటు కమిటీ కన్వీనర్ కోనంగి శ్రీనివాములు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆ కమిటీ నాయకులు రమణ, కుమార్, విజయ్, సురేష్, బాలాజీ, ప్రభు, సుధాకర్, తిరుమలతో పాటు కలిసి శ్రీరాములు మాట్లాడుతూ గులకరాయిని విసిరిన వెంటనే మీ అనుచరులు గణం ఎందుకు విసిరిన వారిని పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. మీరు పథకం ప్రకారం సానుభూతి కోసం కోడికత్తి డ్రామా, తర్వాత గులకరాయి డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఈ గులకరాయి డ్రామాలో వడ్డర్లను పావులుగా వాడుకున్నారని దుయ్యబట్టారు. వడ్డర్ల జీవితాలను మీ రాజకీయ స్వార్థాలకు బలి చేయటం మీకు న్యాయమా అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కొనసాగించేటప్పుడు సుమారు ఒక 7-8 గంటల మధ్యలో విద్యుత్ పోవడం, అక్కడ ఒక గులకరాయి అతని పైన పడడం, ఈ సంఘటనలో విజయవాడ అజిత్ నగర్కి సంబంధించిన వడ్డెర కాలనీ కుర్రాళ్ళు ఎవరైతే మైనర్ బాలులు ఉన్నారో వారితో పాటు ఒక 19 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు నిండిన వడ్డే సతీష్ కుమారు, అలాగే వేముల దుర్గారావు, వీళ్ళందరినీ సింగనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఘటనలో మీరే ప్రధాన నిందితులని చెప్పి వారిపైన ఆరోపణలు చేయడం, ఆ వడ్డెర కాలనీని ఆ కాలనీ పైన దౌర్జన్యం చేస్తూ మహిళలు, ముసలివాళ్ళు అని కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేసి ఆ చిన్న పిల్లకాయలను అతి దారుణంగా అరెస్ట్ చేసి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లో బంధించడం జరిగింది. వీళ్ళల్లో అయితే దుర్గారావు ఎక్కడున్నారో ఇప్పటివరకే తెలియదు. సతీష్ గారిని అయితే A1 ముద్దాయిగా ప్రకటించారు. A2 ముద్దాయి ఎవరైతే ఉన్నారో A2 ప్రోద్బలంతో A1 ముద్దాయి ఈ ఘటనకు పురిగొల్పాడని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరు ఆ A2? ఆ A2 ఎవరనేది ఇంకా మీ సలహాదారులు ఇంకా చెప్పినట్లేదు. A2గా మీరు ఎవరిని నిర్ణయించుకొని ఆ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ వడ్డెర సాధికార సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం. రెక్కాడ తెగని డొక్కాడని వడ్డెర్ల జీవితాలు నేడు దుర్భరంగా మారుతున్నాయి. ఈ 5 ఏళ్ల మీ వైసీపీ పాలనలో అనేకమైన దాడులు వడ్డెర్లపైన జరిగాయి. వాటిని మీరు ఖండించకపోగా వెనకుండి మీరు ప్రోత్సహిస్తూ ఎందుకు ఇంత నిరంకుశత్వానికి దారులు తీస్తున్నాయి? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సుమారు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశామని అన్నారు. కానీ పాకాల ఆర్టీసీ బస్టాండ్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పాకాల ఆర్టీసీ కంట్రోల్ డిపో అధికారులను స్థానికులు వివరణ అడగగా మాకు ఫ్యాన్లు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో కూడా అక్కడ పనిచేస్తున్న కంట్రోల్పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని స్థానికులు అన్నారు. తిరగని ఫ్యాన్లతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని చెబుతున్నా పాకాల ఆర్టీసీ బస్టాండ్ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల అవసరాలను సత్వరమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశామని టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. శనివారం ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో నూతన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలో ప్రజల డిమాండ్లను, సమస్యలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి దిశగా నూతన మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. ఎన్నికల్లో పార్టీ గెలిచాక చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను 100% అమలు చేస్తామన్నారు. మేము ఈ ఆఫీస్ కొత్తగా పెట్టాం కాబట్టి ఈ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేసి ఫాలో బై లంచ్ ఏర్పాటు చేస్తాం. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బర్త్డేని సెలబ్రేషన్ చేస్తేలో ఒక భాగం. అలాగే మా ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకి లీడర్స్ చూద్దామని ఒక మంచి ఉద్దేశంతో చేశామండి. సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మేము ఎంతగా అంటున్నామంటే, అందరూ చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి మేము ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ ప్రపంచంలో 15 మంది మేధావులను తీసి పరిపాలనా దక్షత కానీ కేటగరైజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్. ఆ విషయం ప్రపంచమే గుర్తించింది. అలాగే ఆయన ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, పార్లమెంట్లో చేయగలిగిన వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడగలిగిన వాళ్ళు పెట్టగలిగారు. ఆపోజిట్లో పెట్టిన వాళ్ళందరూ స్కామ్స్టర్స్, రాబరర్స్, స్మగ్లర్స్, ప్రతి వాడికి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. సో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మన పాలసీ విధానాలు నిర్ణయించమని ఆయన చెప్తున్నాడు. అది తప్పండి. నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, చదువు ఉండాలి, విఘ్నత ఉండాలి. ఈ దేశ సమస్యల గురించి చర్చించే విఘ్నత, తెలివితేటలు ఉన్నాడు అనుకోండి. చదువుకున్న వాళ్ళు చేస్తే పాలసీ మంచివి వస్తాయి, చదువుకోలేని చేస్తే అట్లాంటివే వస్తాయి. సో కాబట్టి ఆయన కోసం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సీఎం కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, మన అందరికీ మంచి పరిపాలన, సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలని మా ఉద్దేశం మీ ద్వారా తెలియజేస్తాం. నగరపాలక సంస్థలో 2 నెలలు పూర్తయి 3వ నెల సగం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించలేక ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలవుతున్న కార్మికులు జీతాలు రాకపోవడంతో అనారోగ్యంతో అప్పు చేసే పరిస్థితి వచ్చిందని మానవతా దృక్పథంతో ఆలోచించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్ సుమారు 3500 మందికి సగం నెల పూర్తవుతున్న ఎస్వి యూనివర్సిటీ అధికారులు జీతాలు చెల్లించడం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంటి అద్దెలు, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని తన దృష్టికి ఎస్వి ఉద్యోగస్తులు కొంతమంది తీసుకురావడంతో వెంటనే స్పందించి మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎస్వియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు స్పందించి నిన్న శుక్రవారం పెన్షనర్తో సహా అన్ని విభాగాలలో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడం శుభ పరిణామం అన్నారు. ఎస్వియు అధికారులకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి నెల మొదటి వారంలోని అందరికీ జీతాలు, పెన్షన్లు ఇచ్చేలా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని ఎస్వియు ఉద్యోగస్తుల తరపున నవీన్ ఎస్వియు ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో చాలీచాలని జీతాలతో ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఆధ్యాత్మిక నగరాన్ని సుందర నగరంగా పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు సుమారు 1000 మందికి ఇంకా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి జీతాలు వారి ఖాతాలకు చెల్లించాలని నవీన్ డిమాండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు రోడ్లు, సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే పేమెంట్లపై చూపించే శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే జీతాలపై చూపించకపోవడం శోచనీయమన్నారు. ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరం సర్వాంగ సుందరంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళకి మొదటి వారమే జీతాలు చెల్లించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టండి. ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే రోడ్లు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెల్లింపులు చెల్లించడంలో అత్యుత్సాహం చూపిస్తారు. వర్క్ అయిన వెంటనే కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఈరోజు టెండర్లు అయిపోయినాయి, పేమెంట్లు ఇచ్చేస్తారు. మరి వాళ్ళ మీద చూపించే శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికుల మీద ఎందుకు నగరపాలక సంస్థ అధికారులు చూపించడం లేదండి? దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించండి. గత 2-3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పస్తులు ఉంటున్నారు, ఇంటి అద్దెలు చెల్లించుకోలేకపోతున్నారు, బిడ్డలకు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు. ఆరోగ్యం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా వాళ్ళు పట్టపగలు ఎండలో కూడా ఈ రోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చెత్త కనపడకుండా ఎంతో శ్రమిస్తున్నారు. వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇచ్చి మొదటి వారంలోనే నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా జీతాలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి.
సిపిఐ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి మురళి తిరుపతిలో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐ అభ్యర్థిగా మురళి పోటీ చేస్తున్నాడు. ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చింతామోహన్ పోటీ చేస్తున్నారు. ఈ తిరుపతి అనేది ఈ దేవస్థానం ప్రాబల్యం ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా జరిగేటువంటి ఎన్నికల ప్రభావానికి తిరుపతి ఒక ప్రతిబింబం కావాలి. ఇక్కడ పోటీ చేస్తుంది ఒక వైపు వైసీపీ, ఇంకొక వైపు బీజేపీ, టీడీపీ కూటమి. బీజేపీ, టీడీపీ కూటమి రెండు కూడా వైసీపీకి కూడా ఎవరికి ఓట్లు వేసినా అది ఢిల్లీలో పోయి అమిత్ షా పాదాల మీద పడేది తప్ప మధ్యలో ప్రజలకు వచ్చేది కానీ కాదు. ఆ పాదాల మీద పడే ఓటు ఏం కోరుతా ఉందంటే, అయ్యా 10 ఏళ్ళగా బెయిల్ పైన నాకు అవకాశం ఇచ్చావు, భవిష్యత్తులో కూడా నేను జైలుకి పోకుండా నన్ను కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాపాడమని కానీ కోరడం లేదు. బీజేపీ, టీడీపీ కూటమి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి వేసే ఓటు కూడా అక్కడ పోయి మోడీ పాదాల మీద పడతారు. ఆ మోడీ పాదాల మీద పడి వాళ్ళు చేసినట్టే, రాబోయే రోజుల్లో నాకు కేసులు లేకుండా చేయండి, నా ఏమైనా కేసులు రద్దు చేయించండి, నన్ను కేసులు రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఇద్దరు వాళ్ళ సొంత కేసుల కోసం, సొంత ఆపద నుంచి బయటపడడానికి ఉపయోగపడే పద్ధతులు మొక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో నుంచి ఒక్కటనే ఒక సహాయం చేశారా? రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు, దాన్ని ఇచ్చారా? రాజధాని నిర్మాణం కోసం సహాయపడ్డారా? నేను రాజధాని నిర్మాణం సహాయపడకపోగా అది 3 మొక్కలు ఆటాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారన్న. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉన్నారు. ఇవి ఏమీ కోవడం లేదు. అటు చంద్రబాబు నాయుడు కూటమి కానీ, ఇటు వైసీపీ కూటమి కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతూ ఉంది. దీని నుంచి విముక్తి ఒక్కరి పొరపాటు అడగడం లేదు. మమ్మల్ని విముక్తి చేయండి, నా కేసు నుంచి విముక్తి చేయండి చెప్పేసి ఇందుగా ఓటు వేస్తాం వాళ్ళకి. అందుకు ఓటు వేయాల్సిన పని లేదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఒక ఓటుతో 2 పెట్లు ఠామనాల 2 పెట్లు డామను పడిపోయే పద్ధతిలో ఓట్లు వేయమని చెప్తున్నాం. తిరుపతి 44వ డివిజన్లో మాజీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తిరుపతి కూతవేటు దూరంలో నారావారిపల్లిలో జన్మించి ప్రపంచ దేశాలలోనే ఒక పేరుగాంచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు లేని లోటు ఈ 5 సంవత్సరాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని అన్నిటినీ కూడా 2 కళ్ళుగా చేసుకొని అద్భుతంగా పరిపాలించాడు 5 సంవత్సరాల కాలంలో. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఈ రాష్ట్రం నలుమూలల ఎక్కడ చూసినా కూడా విధ్వంస పాలన సాగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల వారు ఎవరు కూడా రోడ్లో తిరగలేని పరిస్థితి. అందుకే మళ్ళీ కూడా రేపు మే 13వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఎవరైనా కూడా మహిళలు నెలకు 1500 కావాలన్నా, అదేవిధంగా ఏదైతే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా కావాలన్నా, ప్రతి సంవత్సరంలో కూడా 15,000 రూపాయలు ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటా ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు కావాలన్నా, బడుగు బలహీన వర్గాల వారికి 90% సబ్సిడీతో పనిముట్లు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మా భవిష్యత్తు బాగుండాలి. యువతులు అందరూ కూడా చదువుకున్న నిరుపేదలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోవాలి అని చెప్పి అందరూ కూడా ఈరోజు కలగంటున్నారు. ఆ కళను సాకారం చేసుకునేదానికి రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో
వారికి ఓట్లేసి గెలిపించాలని కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ఎన్డీఏ కూటమి నూతనంగా సిద్ధం చేసిన ఎన్నికల ప్రచార రథాన్ని చంద్రగిరి కోట మార్గంలోని అభయ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఎన్డీఏ కూటమి నూతనంగా సిద్ధం చేసిన ఎన్నికల ప్రచార రథం వారాహి ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం చంద్రగిరి కోట మార్గంలోని అభయ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మేడసాని పురుషోత్తం నాయుడు, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షులు పలినేని సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా, జనసేన రాష్ట్ర పీఏసీ కార్యదర్శి సుభాషిణి, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాన్ని జెండా ఊపి ఎన్నికల ప్రచారం కోసం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురాగతాలను ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఈ ప్రచార రథాన్ని వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పులివర్తి నాని గారి విజయమే ధ్యేయంగా ఈరోజు చంద్రగిరి నడిబొడ్డున ఏదైతే రాయలవారి కోటలో రాయలవారి పరిపాలించారు రత్నాల సీమగా ఉన్నది, రత్నాలు వేరి అమ్ముతున్నారు. అదేవిధంగా రామరాజ్యం ఉంది. అలాంటిది రావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రచార వాహనాన్ని జనసేన వారాహి ప్రచార వాహనాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క 7 మండలాలను ఏ విధంగా వాడుకున్నాడు, ప్రజలను ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా ప్రజల్ని, నాయకుల్ని మోసం చేసి ఈరోజు అధికార దాహంతో నియోజకవర్గంలో అవినీతే ప్రధాన ధ్యేయంగా, అభివృద్ధి అనేది సెకండరీగా చేస్తూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో శూన్యం చేశాడు. కాబట్టి అతను చేసిన దురాగతాన్నింటినీ ఇంటింటికి చేరవేసే విధంగా, ప్రజలందరికీ తెలియచేసే విధంగా ఆ కరపత్నాలన్నింటినీ కూడా కానీ ప్రచురించి, అదేవిధంగా టీడీపీ ఏదైతే మహిళలకు, యువతకి, రైతుకి అన్నీ ఏ విధంగా అయితే ఇస్తాయో ఆ విధంగా ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేసే విధంగా పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ అభ్యర్థిగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై చంద్రగిరి నియోజకవర్గంలో వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మేము ఈ వారాహి యాత్రని స్టార్ట్ చేస్తున్నాం. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రాపురం మండల వైసీపీ కన్వీనర్ ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కమ్మపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం ఆ పార్టీ నాయకులతో కలిసి చేశారు. రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగన్ను, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన రోడ్లు, వేసిన బల్లలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా సమయంలో చేస్తున్న సహాయం మరువలేనిదన్నారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి, భానుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీలు మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో ఈరోజు గడప గడప ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. ఈరోజు మన 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఆయన చేసినటువంటి పథకాలు అయితే ఏంటి, మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి తుడావి నిధులతో ఆయన రోడ్లు అయితే ఏమి, రిచువల్ షెడ్స్ అయితే ఏమి, వాహన మిత్ర ఇలాంటివన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు. ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ మనం ఏ రోజు చూసుండలేము. మన నాయకుడు చేసినటువంటి మంచిని ఈరోజు మన జనాల్లో చూస్తేనే ఆయన గొప్పతనం అనేది అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పెట్టి మనతో పాటు నడిచి ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మరీ కోరుకుంటూ, మాతో పాటే ప్రతిరోజు ప్రతినిత్యం మాతో పాటే ఆయన సీఎం కావాలని ఆయన కోరుకుంటూ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మన మోహిత్ రెడ్డి గారిని
ఇన్ని పథకాలు మనం లబ్ధి పొందిన ప్రజలు ఖచ్చితంగా ఆస్వాదిస్తారని మన జడ్పీటీసీ ఢిల్లీ భానుకుమార్ రెడ్డి చెప్పినట్టు గతం కన్నా ఇంకా మంచి మెజారిటీతో ఆదరించి వాళ్ళ యొక్క మన్నలను పొంది ఇంకా ఇప్పటికన్నా ఎక్కువ అభివృద్ధి వాళ్ళు చేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా మాకు సహకరించి పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న వారికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ రేణుగుంట మండలం కరకంబాడిలో 170లో ఉన్న భూమి మాదంటే మాది అంటూ గొడవలకు దిగుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని తమకు విలువైన భూమిని తమకే దక్కేలా చూడాలని బాధితులు ప్రాధాయపడుతున్నారు. ఈ ప్రాపర్టీని నేను 2023 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మాకు చిన్నకుమారుడి పేరు మీద ఆర్ రోహిత్ అనే పేరు మీద. ఈ ప్రాపర్టీని కొనిన వెంటనే దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. నిన్న దౌర్జన్యంగా మా రూములను సిఐ గారు దగ్గరుండి అర్ధరాత్రి 12:30 గంటల కాడ ఈ బీగాలు పగలగొట్టించి మా మెటీరియల్ లూటీ చేసి జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ అంతా కూడా కొంచెం బయట వేయడం జరిగింది. ఇది 13.5 సెంట్ ప్రాపర్టీ, ఇది 170/3 A1 A2 అని. ఈ ప్రాపర్టీ నాది. నేను సిఐ గారిని అడిగాను, సిఐ గారిని అడిగితే ఫస్ట్ రోజు పాజిటివ్గా స్పందించినాడు. రెండో రోజు 2-3 రోజులు సార్ దగ్గరికి పోయాను, అందుబాటు కాలేదు. తర్వాత ఆ రోజు నైట్ వచ్చి సిఐ మమ్మల్ని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. మా అన్నల్ని ఇద్దరిని, మా కొడుకుని తీసుకోవడం జరిగింది. సెల్ ఫోన్లు పెరుక్కోవడం జరిగింది. తర్వాత నేను మా స్టేషన్లోనే పెట్టుకున్నారు. మరుసటి రోజు 3 గంటల దాకా FIR ఫైల్ చేశాము, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. నోటీస్ సర్వ్ చేసినారు, తీసుకొని వచ్చాము. ఎస్ఐ గారు నేను పోయి మాట్లాడితే, నీకు పోలేరమ్మ జాతర చూపిస్తా, రోజుకు ఒక కేసు పెడతా నీ మీద, రోజు నిన్ను టార్చర్ చేస్తా. టీ మల్లికార్జున్ సార్, రేణిగుంట పోలీస్ స్టేషన్. ఈ విధంగా నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. లింగం రమేష్, ఎన్ రమేష్, తోటకూర వెంకటరమణ, బాబురావు, బాలాజీ, వి జగన్నాథము, ఇంకా తదితరులంతా కలిసి నన్ను భయభ్రాంతులు గురి చేస్తే ఆ రోడ్డు నుంచి ఏ వరలక్ష్మమ్మ, ఏ నరసింహల నాయుడు, వీళ్ళందరూ ఒకటిగా కలిసి ఈ భూమిని కబ్జా చేయాలని, నా రూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తాను. నేను ఈ సైట్ ఓనరు, ఆల్రెడీ మాకు అగ్రిమెంట్ ఉంది. మాకు అగ్రిమెంట్కి లేదు టైం ఉండగానే 170 సర్వే నెంబర్ ఇది. రాత్రి సురేంద్రనాథ్ వచ్చి రాత్రి రూములంతా ఆక్యుపై చేసుకొని బేగాలతో కూడా పగలగొట్టి, మేము ఉండే ఆల్రెడీ బాడీకి ఇచ్చిన వాళ్ళది కూడా వాళ్ళంతా ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రాపర్టీ అంతా నాశనం చేసి ఈ విధంగా పగలగొట్టాడు. మేము రేణుగుంట స్టేషన్ పోయి కంప్లీట్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ సామాన్లు ఏమన్నది బయట ఎత్తేసామని చెప్పారు. అంతే చేస్తున్నాము కానీ ఇంకోటి ఏం లేదు. ల్యాండ్ సురేంద్రనాథ్ ఇటు మంగళమే. ఎన్ రమేష్ పేరు పైన ఉంది. ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది మాకు. మేమే కదా వేసాం రూమ్. ఉంటే చూపిమ్మను, ఫోటోలు ఉంటే చూపిమ్మను. ఇప్పుడు కూడా ఎవరైనా ఈ ఊర్లో ఎవరైనా ఒక్క మనిషిని చెప్పండి, వాళ్ళ రూమ్లో వేసినట్టు మేము ఇప్పుడే ఖాళీ చేసి వదిలేసి వెళ్ళిపోతాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో ఇండియన్ మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో ఇండియన్ మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ దర్శన సమయంలో హీరోయిన్ సంయుక్తమైన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరోయిన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శరవణన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారని, స్వయంభూ అని మరో సినిమా చేస్తున్నారని హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. అసలు ఏం చెప్పాలి, నేను ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ దర్శన్, వెరీ బ్యూటిఫుల్ అండి. నేను లాస్ట్ టైం 1 year ముందు వచ్చాను. సో వాట్ ఎవర్ ఐ ప్రేడ్ ఫర్, నాకు వెంకటేశ్వర స్వామి కంప్లీట్ దానికన్నా మోర్ దాన్ దాట్ హీ గేవ్ మీ. సో ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతుంది, చాలా 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతుంది. ఒక మూవీ శర్వానంతో చేస్తుంది, దాన్ని ఇంకొక స్వయంభూ అని వేరొక మూవీ, అండ్ 2 more other projects. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగస్తులకు జీతాలు ఖాతాలలో పడ్డాయి. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ఇంకా పస్తులేనా? వెంటనే జీతాలు వారి ఖాతాలలో వేయండి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశాం. నూతన మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా దోచుకు తిన్నారు. మీరు వెళ్లడానికి సిద్ధమైతే మేము పంపించడానికి సిద్ధం పేర్కొన్న ఎన్డీఏ కూటమి. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి అన్నా క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.